ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మరి ఈరోజు ఏం చెబుతాను అనుకుంటున్నారు కదా. మరి దిష్టి పరిహారాల గురించి చాలా చెప్పుకున్నాం కదా. ఇంకా చూస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్వం పెద్దవాళ్ళు చేసేవారు. దిష్టి ఉన్నది అనేది నిజం. ఎందుకంటే నరుడు కనుదిష్టి మన కన్ను దిష్టే దిష్టి అంటే. మరి మనం ఒకరిని చూస్తే వారికి దిష్టి, వారు మనల్ని చూస్తే మనకు దిష్టి అనేది లేకుండా లేదండి. నరుడు వాళ్ళకి నలరాయి బద్దలవుతుంది, నరుడు చూపుకి మసి మాడైపోతుంది అని అంటారు. ఎవరు చూపు పడిందో మసి మాడైపోయిందమ్మా అంటారు. అంత నరుడు చూపుకి అంత శక్తి ఉన్నదే అని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కరు అంటారు దిష్టిలో అయ్యినా అని, చాలామంది పట్టించుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఉన్నదనుకోండి, అందరికీ తెలిసిందే. ఇది పూర్వం పెద్దవాళ్ళు చెప్పి చేసేదే. ఇప్పుడు చెప్పేవి ఇప్పుడు చేయించేవి నాకు తెలియదండి. అవి కొన్ని నేను కూడా చెప్పను. ఎందుకంటే వాటి గురించి నాకు తెలియదు, అది నాకు ఇంట్రెస్ట్ కాదు. నేను చెప్పేవన్నీ కూడా మా పెద్దమ్మలో చెప్పి చేసేవి, మా అమ్మాళ్ళు చెప్పి చేసేవి, చిన్నమ్మలో పెద్ద బాబాయ్ గారు కోడళ్ళు అందరూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది చేసుకునేవారు. నేను చూసేదాన్ని. అది తెలిసిన మూల మీకు నేను చెప్పడానికి, మరి నా లైఫ్లో నా పిల్లలకు చేసుకోవటానికి, నన్ను ఎవరన్నా అడిగితే వారికి నేను సలహా చెప్పడానికి ఈరోజు ఉపయోగపడింది. తప్పకుండా ఇలాంటివి చేసుకొని తీరాలి. అది ఉపశమనం అనేది నిజంగా ఉంటుందండి. మరి దిష్టి అనే దాని గురించి మీకు ఏం చెప్పాను? మరి ఎక్కడికన్నా వెళ్తే ఎలా ఉండాలి, మరి మామూలుగా దిష్టి తీసి నీటిలో వేసి వేరేగా ఉంటుంది, నిప్పుల మీద వేసి వేరేగా ఉంటుంది చెప్పాను నేను. ఎవరికన్నా ఏదన్నా అడిగారనుకోండి కొంతమంది, దానికి మళ్ళీ నేను చెప్పడం వీడియో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు, దాన్నే ఫాలో అవుతున్నారు. అవ్వాలి, కానీ అవసరమైందని అడిగారనుకోండి చెప్పాలి కదా. అయితే చెప్తున్నాను, నచ్చుతుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. మరి చిన్నపిల్లలు ఉన్నారంటే మరి చాలా రకాలుగా ఉంటుంది. మరి ఒక్కొక్కసారి రోజుకు 2-3 సార్లు తీయవలసి వస్తుంది దిష్టి. అలా పాడే పిల్లలు అయితే కనుక ఆడుతూ పాడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు పిల్లలు ముద్దొస్తూ ఉంటారు. అలాంటప్పుడు మరేమో తప్పుడు అడుగులేస్తూ ఉంటారు. అప్పుడు పిల్లలు పాకేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏదన్నా వస్తే మందులు అక్కర్లేదండి, దిష్టి తీసే సరిపోద్దా అని అనుకోవద్దు. మీరు వాళ్ళకి హెల్త్ పరంగా ఏమైతే ప్రాబ్లం ఉందో అది మనం మందుల ద్వారా చూసుకుంటూ ఈ దిష్టి అనేది కూడా తీసుకోవాలి. అది పెద్దవారికైనా చిన్నవారికైనా వర్తిస్తుంది నేను చెప్పేది. అయితే మరి దిష్టి అనేది చాలా రకాలుగా చెప్పాను మీకు నేను. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి, మామూలుగా కాదు, చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇరకతరకలుగా ఉండి మగవారు మాట ఇంట్లో లేదనుకోండి, మరి ఏరేగాలాగా దారి బట్టి వెళ్తూ వస్తూ ఉన్నాడు అనుకో, ఆ ఇంట్లో ఇల్లాలో బాధపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆయనకి తెలియకుండా ఆయనకి తలంటుకున్నప్పుడు బూడిద గుమ్మడికాయ రసంతో కొంచెం తల రుద్దెత్తి ఆయనకి వేసుకుని షాంపూలో కానీ కుంకుడుకాయలో కానీ వేసి ఈ అమ్మాయి గనక రుద్దగలిగితే ఆయనకి పట్టింది బుర్రకి వదిలిపోతుంది నిజంగా. మరి ఇప్పుడు అది చుండ్రు పోవటానికి వాడుతున్నారు, మరి ఒంటికి ఆరోగ్యానికి వాడుతున్నారా దూసు. మనం ఒడియాలు పెట్టుకుని తింటాం ఒకటే తెలుసు పూర్వం, కానీ దిష్టి తీసేవారండి, గుమ్మాన కట్టుకునేవారు, అది ఉంది. ఇలాంటివి కూడా జరుగుతాయన్నమాట. బూడిద గుమ్మడికాయ వల్ల అంత గొప్ప ప్రయోజనం ఉన్నదని చెబుతున్నాను. మరి తర్వాత ఇప్పుడు దిష్టి అనేది వచ్చింది ఎలా తెలుస్తుంది మనకి? ఇంట్లో వారికి దిష్టి అనేది ఎలా తెలుస్తుంది అని ఉంటుంది కదా. ఉదాహరణకి కొన్ని చెప్పాను నేను. ఇంట్లో వాళ్ళు ఇరకతరకలుగా ఉంటారని, పీడకలు వస్తూ ఉంటాయి, ఇరకతరకలుగా ఉంటారు, తిండి తినకుండా నిద్ర పట్టకుండా, ఇలాంటివి కూడా మరి కొంచెం భూతపీత పిశాసులు అంటడం, దిష్టిలో అయ్యి తొక్కి రావడం జరుగుతుందని చెప్పాను కదా. మరి అలాగే కొన్ని ఉంటాయి. ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, గమ్ముని పాడైపోతూ ఉంటాయి, స్మెల్ వస్తాయి, అది గాలి గుణం. మజ్జిగ ఉందనుకోండి, అది స్మెల్ వస్తుంది, సేదు వస్తుంది, అది కూడా గాలి గుణమే. మరి అలానే అన్నం చూడండి, ఇంట్లో మనం 2 రోజులున్న అన్నం
ఏమీ అవ్వదు. ఈవేళతో పొద్దున్న దాకా మర్చిపోయాం అనుకోండి, మూత పెట్టో ఏమవ్వదు, అలానే ఉంటుంది. ఒక్కొక్కసారి చూడండి, పొద్దున్న వండింది సాయంకాలానికే, సాయంత్రం వండింది పొద్దుటికి చూసేటప్పటికే అది నీరు వచ్చేసి సెమ్మగిల్లిపోయినట్టు ముద్దలాగా అయిపోద్ది కదా, అన్నం పాడైపోయినట్టు. అది కూడా గాలిగుణమే, తెలుసా మరి. అలాంటప్పుడు ఆ పరిహారం మనం చేసుకోవాలి. ఎందుకంటే వంట వండినప్పుడు ఎవరన్నా చూడొచ్చు, లేదా మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చి ఆ బట్టలతోటి అక్కడ చూసిన ఆ దిష్టితో వంట వంట చేయొచ్చు. అలాంటప్పుడు అనుసరిస్తాయన్నమాట. మరి మజ్జిగకి పాలకి పట్టిన గాలిగుణం ఉంటే తొందరగా పోదు, చాలా కష్టం అన్నమాట. ఎన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి, పరిహారం చేసుకోవచ్చు దీనికి. ఇప్పుడు ఒకటి నేను చెబుతాను, మనం మొక్కలు పెట్టుకోవాలి. మొక్కలు పెట్టుకోవాలంటే మీకు పెద్ద ప్లేస్ ఉంది, చక్కగా అన్ని మొక్కలు పెట్టుకోండి. ఇండో మొక్కలు పెట్టుకోండి, బయట మొక్కలు పెట్టుకోండి, తప్పులేదు. ప్లేస్ లేదు, మనం వాళ్ళు చక్కగా పెట్టుకున్నారు కదా, మొక్కలో చోటు ఉంది కాబట్టి మనకైతే చోటు లేదు, ఎలాగా మనం కూడా పెట్టుకుందాం అనుకుంటాం కదా. మొక్కలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, ఎక్కడో కానీ ఉండరండి. అలాంటప్పుడు ఏం చేయాలి, మన ప్లేస్ లేదు. మరి ఇంటి గోడ గుమ్మం ఉందనుకోండి, మనకి మెయిన్ గుమ్మం ఉంటుంది కదా, ఇది గుమ్మం, మరి గుమ్మానికి అటు ఇటు అన్న కొంచెం ప్లేస్ ఉంటుందా, ఉంటుంది కదా. అలాంటి చోట్ల ఇండో ప్లాంట్లు పెట్టుకోండి, మంచి ఔషధ మొక్కలు. నాకైతే పెట్టి ఉన్నాయి, వీడియో తీసాను సరిగ్గా రాలేదు, మళ్ళీ తీయాలి, వీడియో పెడతాను, ఆ మొక్కలు చూపిస్తాను. అవి కొనుక్కుని పెట్టుకోండి, అవి అభివృద్ధి అవుతాయి, ఇంకా అస్తమానం పోతూ ఉంటాయి, మళ్ళా పెట్టుకోవాలి అనేది ఉండదు. మరి దిష్టి దోషం ఉన్నప్పుడు మాత్రం మొక్కలు పోతాయి సుమండి, అది మాత్రం గమనించుకోవాలి. ఇదే మొన్న ఈ మధ్యలో మా రిలేషను, మా తెలిసిన వాళ్ళ అమ్మాయి వారింటికి ఎవరో చుట్టాలు వచ్చారంట. వారి ఇల్లు బాగుంటుంది, వాళ్ళ నిండా మొక్కలు ఉంటాయి, చాలా బాగా ఉంటుంది. అమ్మాయి చాలా పరిశుభ్రంగా ఉంటుంది, చాలా క్లీనింగ్గా ఉంటుంది. మరి కట్టుకుని 7 ఏళ్ళు అవుతుందో 6 ఏళ్ళు అవుతుందో ఇల్లు ఇప్పుడే గృహప్రవేశం అయినట్లుగా ఉంటుందండి. ఇల్లు అంతా నీట్గా ఉంటుంది, అని వాళ్ళు కానీ చాలా బాగుంటుంది. మొక్కలు కూడా మంచిగా పెట్టుకుంటారు. అప్పుడప్పుడు నేను ఆ అమ్మాయికి కూడా ఆ మొక్కలు ఈ మొక్కలు ఇస్తూ ఉంటాను. ఇండో మొక్కలు ఉంటాయి, మేడపైన ఉంటాయి. అయితే ఎవరు వచ్చి వెళ్ళారట, వెళ్ళిన తర్వాత పచ్చగా ఉన్నది, మర్నాడికే పాడైపోయిందటండి, మొక్క చనిపోయిందంట. తర్వాత కొన్ని మొక్కలు కూడా అలాగే ఇదవిని అంట. మరి ఆ అమ్మాయి ఏమో జారి పడిపోవటం కూడా జరిగింది 2 మాటలు ఒక వారంలో. దిష్టి దోషం అంటే అలా ఉంటుందండి. ఎవరో చుట్టాలు వచ్చి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది. ఆ అమ్మాయి ఫోన్ చేసి అడిగింది నన్ను, నా పరిస్థితి అయితే ఇలా ఉందండి, ఇలా నా చుట్టాలు వచ్చి వెళ్ళారు, మర్నాడికే నీ పెట్టుకున్న ఇండో ప్యాంట్లు మొక్కలు కొన్ని చనిపోనియి 2-3, అలాగే పైన కూడా అలాగే అవినియి, నేనేమో ఆనస్పాట్గా 2 మాటలు పడిపోవటం కూడా జరిగింది ఏంటి అని. ఆ అమ్మాయికి పరిహారం చేసుకోమని చెప్పాను. వారు బూడిద గుమ్మడికాయ కడతారు ఎప్పుడు గుమ్మానికి, అలా గృహప్రవేశం అయ్యింది కాకుండా అద్దెలుకున్నప్పుడు కూడా అలాగే కట్టుకునేవారు, వాళ్ళ ఇల్లే కాకుండా. అది గుమ్మడికాయ కూడా కొంచెం దెబ్బేసి ఇలాగ ఉన్నదంటే ఎంత ఘోష తగిలిందో చూసుకోండి, అర్థం ఎంత నరదిష్టి ఉన్నదో చూసుకోండి. వెంటనే ఆ గుమ్మడికాయ తీసేసి గుమ్మడికాయ కట్టమ్మా, నీకైతే మరి ఎవరు లేరు, మీ వారు నువ్వే అంటున్నావు కాబట్టి, నేను వచ్చే ఊరు కాదు, దూరం కాబట్టి నీ సహాయం చేయడానికి నువ్వే నిమ్మకాయ తీసుకో, ఓ రోజు ఉప్పు కళ్ళు తీసుకో, ఇలాగా నువ్వే తీసుకుని మేడ మీద నుంచి పాడేసుకో, ఇలా చెయ్యమ్మా, అవతల పాడేసి కళ్ళు చేతులు కడుక్కోమ్మా అని చెప్పాను. ఆ అమ్మాయి చేసుకుంటూ నాకు చెబుతూ ఉందండి. అంటే అంతలా నరదిష్టి ఉంటుంది అన్నమాట. మొక్కల మీద పడిపోతుంది ప్రభావం ఎప్పుడు కూడా, మన ఇంట్లో వాళ్ళ దిష్టి అయినా ఇంటి దిష్టి అయినా కూడా. అప్పుడు ఏం చేయాలి, మనం మొక్కలు పెట్టుకోనా ప్లేస్ లేదు, ఇప్పుడు మొక్కలు పెట్టుకోమంటున్నారు ఎక్కడ పెట్టుకుంటామని. ఇంత తులసమ్మన్నా పెట్టుకుంటారు చాలామంది, ఆనవాయి లేదని పెట్టుకోరు కొందరు, ఎప్పుడో కానీ కూడా ఆనవాయి చూడలేదు అనుకోండి. ఆ ఇండో మొక్కలు పెట్టుకుంటారు కదా, మీ ఇంటికి వస్తారు కదా ఎవరన్నా, చూస్తారు కదా ఇల్లు అంటే ఇల్లు బాగున్నదా, చాలా బాగున్నదా, పక్కన పెట్టండి. మన ఇంటికి వచ్చారు కదా చూస్తారు, ఇల్లు చూస్తారు కదా, ఇలా చూస్తారు, ఏ మొక్కలు పెట్టారు ఇల్లు కదా, ఏం మొక్కలు ఇవి ఎక్కడ నుంచి తెచ్చారో, ఈ మొక్కలు బాగున్నాయే ఏంటో మరి అనుకుంటారు. ఎవరు ఆ మొక్కల గురించి తెల్లని వాళ్ళు అయినా కూడా తప్పకుండా ఊహ వస్తుంది, ఏమైంది మొక్కల మీద పడింది వాళ్ళ దిష్టి కదా, ఇల్లు గురించి వదిలేశారు, ఈ మొక్కల గురించి పడింది, ఇలా మొక్కలు పెట్టుకున్నారా, అందానికి పెట్టుకున్నారేమో, ఇంటి దగ్గర అలా అందరూ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ఆ మొక్కల మీద పడిందా లేదా దిష్టి అంటారా లేదా, మీరే చెప్పండి. తప్పకుండా అలాగా
ఒకటైనా మీకు ఇల్లు లేదండి 2 మొక్కలు పెట్టుకోవటానికి, ఏమండి చిన్న చిన్న ఇల్లులో ఉన్నవాళ్ళు ఉన్నారు, రెంట్కున్న వాళ్ళు ఉన్నారు, సొంత ఇల్లు అయినా చిన్నది ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలియదు కదా, నాకు తెలుసు. అలాంటప్పుడు చిన్నది ఏదో కొంచెం ఈదు గుమ్మం దగ్గర మెట్టి దగ్గర చిన్న కుండీలో పెట్టుకోండి. ఇంత మొక్కనన్నా చిన్న మొక్కను కూడా పెట్టేసుకున్నారు గుమ్మం కాడేళ్ళలో అనుకుంటారనుకోరా? చెప్పండి మీరు. ఎప్పుడైతే ఇదంతా దిష్టి మొక్క మీదే ఉంటుంది వాళ్ళకి. అయితే నాకు లాంటిది ఉందనుకోండి, ఏమంటారు తెలుసా? ఎంత బాగుందో మొక్క, ఓ మొక్క ఎత్తే బాగుండు, ఏమన్నా పిల్లలు పెడతా, మనం కూడా యూజ్ చేసుకుందాం, అడుగుదామా, ఇస్తారా ఇవ్వరా, లేకపోతే చిన్న మొక్క తీసుకెళ్ళిపోదాం. ఆ దిష్టి అంటే మొక్కలు పెంచుకునే వాళ్ళు పిచ్చిలా ఉంటుందని చెప్తున్నాను. అలాగా లేదా అడిగేద్దాం ఇచ్చేస్తారని అంటాం, ఇచ్చేసుకోమనుకోండి, అలా కాదని. అలా దిష్టి అంతా ఏమైంది అంటే ఇంట్లో వాళ్ళ మీద, ఇల్లు మీద మానేసా మొక్క మీద. ముందు ఎప్పుడైతే మొక్కల గురించి వాళ్ళకి కొంచెం ఆలోచన వచ్చిందో మనకి దిష్టి తగ్గుద్ది. వాళ్ళకి కనుక మరి ఒక రకం అయితే మొక్క ఇదైపోతుంది. ఎంత మంచి ప్లాంట్ అయినప్పటికీ కూడా ఒక జిజ్జి జమ్మని ఉంటుంది, అది పెట్టుకోండి, చాలా మంచిది, మంచి ఆశీర్వాదం ఇస్తుంది, మంచి దిష్టి దోషాన్ని తీసేస్తుంది. ఒక మంచి మొక్క, దిష్టి పోయే మొక్క, ఇంటికి దిష్టి తగలకుండా ఉండే మొక్క మీకు చూపిస్తాను. మరి నర్సరీలో ఎక్కడన్నా దొరుకుతుందేమో నాకు తెలీదు. ఒకరు తెలిసిన వారు చెప్పి పెట్టారు, వారికి ఎవరో ఇచ్చారనేసి. వారు ఏమన్నారంటే కొమ్మలేసిన తర్వాత కూడా మీకు నేను ఇస్తానండి అన్నారు. నాకు ఇచ్చిన తర్వాత కాకుండా నేను ఎప్పుడు వెళ్తానో అప్పుడు వీడియో తీసి కూడా మీకు నేను పెడతాను. అలాంటి మొక్క కొనుక్కొని పెట్టుకోండి. అది ఏంటంటే ఎలాగన్నా బ్రతికేస్తుంది అనమాట. చక్కగా డాబా ఎంత ఉందో అంత పొడుగు ఎదుగుతుంది. అది తెలిసే ఉండొచ్చు కొంతమందికి. మరి ఎవరన్నా పెట్టుకుంటారో లేదో తెలియదు. వాళ్ళ అతిథులు ఎవరో చుట్టాలు పెట్టుకున్నారంట. ఈ పిలుపు కోసం వెళ్తే అంటే గొబ్బుకును మొక్క రవ్వ ఇచ్చారట. మా ఆ అమ్మాయి ఏం చేసిందంటే చక్కగా అందరూ ఇచ్చేసిందంట కుండీలో. ఎలా ఉంటుంది అనుకుంటే అది ఎదిగిందంట చక్కగా. ఇలా పెట్టుకుంటారంట కదా అని అడిగింది నన్ను. అంటే మొక్క గురించి నాకు తెలియదురా, నేను అన్ని మొక్కలు పెడతాను కానీ అన్నాను. అమ్మాయి ఫోటో కూడా నాకు పెట్టడం జరిగింది. ఆ మొక్క గురించి వివరంగా చెప్తాను నేను. నర్సరీలో కొని తెచ్చుకుందరు కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి మొక్క, ఇంట్లో పెట్టుకోవాలి. ఏదో ఒక మొక్క మన ఇంటికి వచ్చిన వారి దిష్ట మొక్క మీద పడాలి. అప్పుడు కని దిష్ట అనేది అలా పోతుంది, చాలా వరకు పోతుంది. కానీ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎంత మొక్కలు ఉన్నా వాళ్ళు ఎంత మొక్కలు చూసుకుని ఇంట్లోకి వచ్చిన బాబాయిని చూసారనుకోండి, దిష్టి అనేది ఉంటుంది. వారు వెళ్ళిన తర్వాత ఎవరున్నా సరే, మనోళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా అలాగా ఉప్పుడు పిట్టుకుడు ఉప్పు ఇలా పట్టుకుని కళ్ళుప్పు దిష్టి తీసేసి మమ్మారు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, కన్నా తల్లి తండ్రి దిష్టి, ఊరు వాడా దిష్టి, కళ్ళ ఎళ్ళ పోవాలమ్మా అని పట్టుకెళ్ళి, మీరు సింకులే కదండి ఇప్పుడు ఉంటా, డ్రైనేజీలు ఉన్నాయి. అంతకీ మీకు డ్రైనేజీ ఏమన్నా చక్కగా ఉందనుక డ్రైనేజీలు పోసేయండి. అందులో కరిగినట్టుగా ఉప్పు దిష్టి కరిగిపోతుంది. అంతేనండి. ఎవరో తొక్కిలాగా ఉప్పు వేయకూడదు సుమా మహాలక్ష్మి. అలా అని మన దిష్టి ఏది కూడా ఒకరు తొక్కేటట్టు మనం వేయొద్దు. గాలికి దులికి పోవాలనుకోవాలి. ఎవరిదో మనకు తగిలింది ఇబ్బంది పడుతున్నాం, మందు ఇంకొకరు తగిలి ఇబ్బంది పడకూడదు కదా. దిష్టి అనేది ఉన్నది కాబట్టి తీసుకునేది పరిష్కారం కూడా మనకు ఉన్నది. మరి మరొక్కసారి మరో వీడియో చేస్తాను, లేకపోతే ఎక్కువైపోతుంది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.